నమస్తే. నేను రమేష్ కట్ట. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మీతోటి చర్చించడానికి మీ ముందుకు వచ్చాను. చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరికి, భూమి మీద నివసించేటువంటి ప్రతి జీవరాశికి, ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు. దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూస్తారని ఆశిస్తూ మరి మనం విషయంలోకి వెళ్ళిపోదాం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం టెంపరేచర్, ప్రస్తుతం ఉష్ణోగ్రత ఈ సమ్మర్ సీజన్లో 44 డిగ్రీ సెల్సియస్ నుండి 46 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదవుతున్నటువంటి సందర్భాన్ని మనము క్లియర్గా పరిశీలిస్తున్నాం. మరి టెంపరేచర్ అంటే ఇది ఏప్రిల్ మాసం మాత్రమే. ఈ ఏప్రిల్లోనే 45 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి రీచ్ అయినటువంటి టెంపరేచర్ మేలో 46, 47 అప్ టు 50 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలా టెంపరేచర్ పెరగడం వల్ల ఇప్పుడు ఎలాంటి సమస్యలు మనము అనుభవిస్తున్నామో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఇలా టెంపరేచర్ పెరుగుతూ పోతే, అంటే కొంతమంది అనొచ్చు ఎండాకాలం కదా టెంపరేచర్ పెరిగింది, వానాకాలం వస్తే టెంపరేచర్ తగ్గుద్ది, దాందేముంది ఇక్కడ అని అనుకోవచ్చు. సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ 48, 49 డిగ్రీ సెల్సియస్ రీచ్ అయ్యి ఈ ఇయర్ 50 డిగ్రీ సెల్సియస్ రీచ్ అవుతూ, నెక్స్ట్ ఇయర్ 51 డిగ్రీ సెల్సియస్, తదనంతరం 52 డిగ్రీ సెల్సియస్, ఇలా కాలక్రమేణా ఒక 15 నుండి 20 సంవత్సరాల తర్వాత పరిస్థితిని ఆలోచిస్తే, 15 నుండి 20 సంవత్సరాల తర్వాత పెరిగేటువంటి ఉష్ణోగ్రత గురించి ఆలోచిస్తే భయానకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనము ఊహించవచ్చు. ఇంకొక 15 నుండి 20 సంవత్సరాల తర్వాత ఉష్ణోగ్రత లెవెల్ ఎంతవరకు పెరుగుతుంది అని ఆలోచిస్తే గుండె బరువెక్కుతుంది. మనసులో విపరీతమైనటువంటి ఆలోచనలతోటి రాబోయే తరాలకు, నేడు 10 నుంచి 15 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఒక 30 ఇయర్స్ వచ్చేసరికి, అంటే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఉష్ణోగ్రత విలువలు పెరిగినప్పుడు చాలా పరిస్థితులు దుర్భరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది అక్షరాల సత్యం. అంటే నెక్స్ట్ జనరేషన్ ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకునేటువంటి అవకాశం లేదు. మిత్రులారా, నేను చెప్పేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఎండాకాలం వచ్చింది కదా, మనము కూలర్స్ వాడుతున్నాం, ఉన్నవాళ్ళు ఇంకా ఏసీలు వాడుతున్నారు. ఇలా ఎవరికి వారు తూచినటువంటి జాగ్రత్తలు తీసుకొని అలా ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు. డౌట్ రావచ్చు మీకు, మరి నేనేం చేస్తాను, నేనేం చేయాలి, ఈ ఉష్ణోగ్రత తగ్గాలంటే నేనేం చేయాలి, నాకేంటి, ప్రభుత్వం ఏం చేస్తుంది? రైట్, కరెక్ట్ క్వశ్చన్. ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వాలతో పాటు మనము కూడా ఈ చర్యలో పాల్గొనాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఉష్ణోగ్రత ఇలానే పెరుగుతూ పోతే రాబోయేటువంటి తరాలకి ఈ భూమి మీద ఉండేటువంటి పరిస్థితులు చాలా కఠినంగా ఉండబోతున్నాయి, చాలా కఠినంగా. కాబట్టి ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభుత్వాలతో పాటు మనం కూడా తప్పకుండా ఇక్కడ మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎందుకో చూడండి, ఇక్కడ జనాభా పెరుగుతూ ఉంది. వారికి కావాల్సినటువంటి సదుపాయాల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, రోడ్లు వెడల్పులో భాగంగా అనేక రకాల చెట్లని ఇవాళ మనము కొట్టేసుకున్న సందర్భాన్ని చూస్తున్నాం. అనేక రకాల చెట్లు, పెద్ద పెద్ద చెట్లని ఆ రోడ్డు వెడల్పులో భాగంగా, కొన్ని ప్రాజెక్టుల పద్ధతిలో భాగంగా
మనం నిర్మించుకునే ఇళ్ళ పరిస్థితుల భాగంగా అన్ని చెట్లను కొట్టివేయడం. ఒక చెట్టు సుమారుగా 500 సంవత్సరాలు అంటే మినిమం ఒక 100 నుండి 200, 300 సంవత్సరాల చెట్లు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కొట్టేసే సందర్భంలో మనం ఒక చెట్టుని పెట్టి 100 సంవత్సరాలు దాన్ని పెంచాలి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో మై డియర్ ఫ్రెండ్స్, వీలైనంత వరకు అంటే మన దగ్గర మనకున్నటువంటి సోర్సులలో చిన్న చిన్న మొక్కల్ని నాటుతూ, అదేవిధంగా ప్రభుత్వాలపై కూడా ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం గురించి ప్రెజర్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత యువతరానికి, మేధావులకు తప్పకుండా ఉంది అని నేను ఇక్కడ మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంటే మేధావులు, యువకులు రాబోయేటువంటి తరాలకు జరగబోయే ఇబ్బందిని గ్రహించి ప్రభుత్వం పైన మనం ఒక రకమైన ప్రెజర్ తేవాలి. ఈ కార్యక్రమం నిరంతరం జరిగే విధంగా చూసుకోవాలి. నిరంతరం జరిగే విధంగా మొక్కల పెంపకం అనేది జరగాలి. అలా జరిగినప్పుడే ఈ ఉష్ణ తాపానికి కొంతైనా పరిష్కారం లభిస్తుంది. లేదంటే రాబోయే రోజులలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సమాజానికి ఉపయోగపడి భూమండలం పైన ఉండేటువంటి ప్రతి జీవరాశికి అవసరమైనటువంటి విషయం ఇది. అందరూ కూడా ముఖ్యంగా యువకులు, మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విషయం పైన కొద్దిగా అవగాహనను తీసుకొస్తూ మన పిల్లలతోటి వాళ్ళ బర్త్డేకి సంబంధించి కావచ్చు, చిన్న చిన్న పార్టీల సందర్భాలలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపడతాము. మీతో పాటుగా నేను చేపడతా. నేను ఆచరిస్తూనే మీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. కాబట్టి దయచేసి మిత్రులు, పెద్దలు, యువకులు, అదేవిధంగా ప్రభుత్వాలు ఈ విషయం పైన ఆలోచించాలని, రాబోయేటువంటి తరాలకి తప్పకుండా ఉష్ణ తాపం నుంచి రక్షణ కల్పించడానికి ఇలాంటి చర్యలు చేపట్టాలని మరొక్కసారి మీ అందరిని వేడుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. మీరు వీలైతే ఇలాంటి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.